మన వాళ్ళు ఎవరన్నా అధికారులు అంటే మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు అధికారులుగా ఉంటేనో లేకపోతే రాజకీయ నాయకులుగా ఉంటేనో వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటే సంతోషపడిపోతాం. వాళ్ళు ఏదన్నా ఇది ఉంచండి అది ఉంచండి ఇంట్లో పెట్టండి తర్వాత నేను తీసుకుంటానంటే మనల్ని ఎంతగా నమ్ముతున్నారో అనుకుంటాం. కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళే చిక్కులు పాలవుతున్నారు. కవిత బంధువులు, కవిత భర్త తరపున బంధువులు అంటే అందరూ కూడా బంధువులే అవుతారు. వాళ్ళందరిళ్లలో ఈడీ సోదాలు ఏకంగా 10 ప్రదేశాలలో ఉరికినే వేగ్గా వాళ్ళ బంధువులు ఇల్లు వీళ్ళకెవరు తెలుస్తుంది, అడ్రస్ ఎట్లా తెలుస్తుంది? కవిత తను పొజిషన్లో ఉన్నప్పుడు, తను ఈ సంపాదించుకున్నప్పుడు లేదా ఈడీ కేసులు ప్రారంభమయ్యాకో కానీ పలువురికి ఆయా మెటీరియల్ ఇచ్చారా లేకపోతే ఏమైనా దాచమని ఇచ్చారా తెలియదు. ఓవరాల్గా 10 మంది ఇళ్ల అడ్రస్లు ఈడీకి తెలిసినాయి. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీకి కవిత భర్తకి సంబంధించినటువంటి బంధువర్గాల అడ్రస్లు తెలిసినాయి అంటే కవిత నోరు విప్పు ఉండాలి, లేకపోతే కవిత దగ్గర రిట్రీవ్ చేసినటువంటి డేటా అయి ఉండాలి. తద్వారా ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయడం అంటే ఇప్పుడు కవిత బంధువుల వంతు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు తప్పించుకోవాలనుకుంటే ఆ నిజాలు చెప్పాలి, లేదు అనుకుంటే కనుక కవితతో పాటు వాళ్ళు జైలుకి వెళ్లాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.